స్టూడెంట్స్. సో వచ్చేసి ఆంగ్లో ఫ్రెంచి యుద్ధాలని కర్ణాటక యుద్ధాలు అని కూడా పిలుస్తారమ్మా. ఎందుకంటే కనుక అది కేంద్రం కర్ణాటక అయింది కాబట్టి వీటిని వచ్చేసి ఆంగ్లో ఫ్రెంచి యుద్ధాలు లేక కర్ణాటక యుద్ధాలు అని పిలుస్తారు. అందులో మొదటి కర్ణాటక యుద్ధం గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. అందులో వచ్చేసి ఫస్ట్ పాయింట్ బాగా వినండి. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మొఘల్ డైనాసిటీ ఉంది కదా, అంటే మొఘల్ సామ్రాజ్యము, మొఘల్ సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యము డివైడ్ అయిపోయింది, విచ్ఛిన్నమైపోయిన తర్వాత ఏం జరిగిందంటే 1724లో దక్కన్ సుబా స్వతంత్రమైంది, అంటే ఇండిపెండెంట్ అయిపోయింది అనమాట. దక్కన్ తెలుసు కదా, దక్కన్ అంటే దక్కన్ సుబా ఇండిపెండెంట్ అయింది అనమాట. ఇండిపెండెంట్ అయింది. సో దీంతో ఏం జరిగిందంటే కనుక నెక్స్ట్ పాయింట్ ఇండిపెండెంట్ అయింది. దీంతో వచ్చేసి సో 1724 అలాగే 248 క్రీస్తు శకమ్మ, క్రీస్తు పూర్వం కాదు, ఓకేనా. ఈ యొక్క మధ్యకాలంలో దక్కన్ సుబేదార్ అయినటువంటి అసఫ్ జాహీ వంశస్థాపకుడు ఎవరు అంటే కనుక బాగా గుర్తుపెట్టుకోండి, నిజాం ఉల్కు ముల్కు. ఈ అసలు ముందు ఈ కర్ణాటక యుద్ధాలు స్టార్ట్ అయ్యేదానికి కారణం మీద నేను చెప్తాను. నిజాము ఉల్కు ముల్కు, ఓకేనా. నెక్స్ట్ పాయింట్, సో దక్కన్ సుబాలో వచ్చేసి ఏదైతే డివైడ్ అయిపోయిందో దాంట్లో వచ్చేసి తన సర్కార్లు ఉన్నాయి, అనేక సర్కార్లు ఉండేవి అనమాట. సో ఆ సర్కార్ పాలకుడు ఎవరు అంటే కనుక ఇక్కడ ఎవరికి దక్కన్కు దక్కన్ సుబాలో అనేక సర్కార్లు ఏర్పడినాయి కదా, ఆ సర్కారు పాలకుడు ఎవరు అంటే కనుక బాగా గుర్తుపెట్టుకోండి, నవాబు. ఈ నవాబు అందరిలో మామూలుగా సర్కారు పాలకుడు నవాబు కదా. ఈ మీకు కన్ఫ్యూజ్ పడుకుని మళ్ళీ చెప్తున్నా, అనేక విభాగాలుగా డివైడ్ అయిపోయినాయి. అంటే కనుక ప్రతి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నట్టు అట్లా ముఖ్యమంత్రులు తయారైనమాట. నవాబు అంటే ముఖ్యమంత్రి అనుకోండి, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పాలంటే, ఓకేనా. సో ఇప్పుడు నవాబులందరిలో కల్లా ఆర్కాటుకు ఈ నవాబులందరిలోనూ ఆర్కాటుకు రాజధాని ఏమా మధురైమ్మా. ఆర్కాటుకు రాజధాని వచ్చేసి మధురై. తిరుచినాపల్లి. ఇవి రెండు తమిళనాడులో ఉన్నాయమ్మా. మధురై మరి తిరుచినాపల్లి పాలించే ఆయన కర్ణాటక నవాబు, అప్పుడు కర్ణాటకలో ఉండేది కర్ణాటక నవాబు. ఈ ఉండేది వచ్చేసి తమిళనాడులో ఉన్నాయి, కాకపోతే నవాబు వచ్చేసి కర్ణాటక, ఓకేనా. సో అప్పుడు ఈయన వచ్చేసి చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ మా. సో కాబట్టి ఈ ఆంగ్లో ఫ్రెంచి యుద్ధాలకు ప్రధాన కేంద్రం ఏంది అంటే కనుక, ఈ ఆంగ్లో ఫ్రెంచి యుద్ధాలకు ప్రధాన ఒక కారణం ఏంది అంటే కనుక, ఆంగ్లో ఫ్రెంచి యుద్ధాలకు ప్రధాన కారణం ఏది అని అడిగితే కనుక ఏది కేంద్రం అయ్యిందంటే కనుక కర్ణాటకనే కదా, పేరులో ఉంది కదా, కర్ణాటక ప్రధాన కేంద్రము, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఈ కర్ణాటక యాక్చువల్లీ ఏంటంటే కనుక దీనికి స్టోరీ ఉంది, చెప్తాను వినండి. సో ఈ కర్ణాటకలో ఆంగ్లేయులకు బాగా గుర్తుపెట్టుకోండి, ఆంగ్లేయులకు అంటే బ్రిటిష్ వారికి ఆంగ్లేయులకు మద్రాసులోని
మద్రాసులోని అంటే ప్రజెంట్ చెన్నై, ఇదంతా అప్పట్లో ఒకే సుబాగా ఉండేది, దక్కన్ సుబాగా ఉండేది అనమాట. ఓకేనా. మద్రాసులోని సెయింట్ డేవిడ్ కోట గుర్తుపెట్టుకోండి. సెయింట్ డేవిడ్ కోట ఫ్రెంచ్ వారికి పాండిచ్చేరి గుర్తుపెట్టుకోండి. వర్సెస్ ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి జరిగిన యుద్ధాలు ఇవి. ఫ్రెంచ్ వారికి ఏమో ఇక్కడేమో ఆంగ్లేయులకేమో మద్రాసు, ఫ్రెంచ్ వారికేమో పాండిచ్చేరి అంటే పుదుచ్చేరి. పాండిచ్చేరి అని ఇస్తాడు, పుదుచ్చేరి అని ఇస్తాడు, కన్ఫ్యూజ్ పడద్దు. పాండిచ్చేరి ఇవి రెండు కీలకమైన స్థావరాలు వీళ్ళకు. ఓకేనా. వీళ్ళకి కీలకమైన స్థావరాలు. కాకపోతే కనుక మద్రాసు గవర్నర్ ఎవరు అంటే కనుక దీనికి గవర్నర్ ఎవరు అంటే కనుక అప్పట్లో ఆయన నికోలస్ మోర్స్ అనే ఆయన ఉండేవాడు. కాకపోతే కనుక ఈ పాండిచ్చేరికి గవర్నర్ ఎవరు అంటే కనుక ఈ పాండిచ్చేరికి గవర్నర్ డూప్లేమా గుర్తుపెట్టుకోండి. డూప్లే. ఓకేనా. వీళ్ళిద్దరు వచ్చేసి కర్ణాటకలో వాళ్ళ యొక్క పవర్స్ చూపించాలని చెప్పేసి టైం కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి వ్యాపారం కోసం వీళ్ళిద్దరి మధ్య ఎందుకు వచ్చింది ఆంగ్లేయులకు మరియు ఫ్రెంచ్ వారికి ఎందుకు వచ్చిందంటే కనుక అసలు మ్యాటర్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే కనుక ఇవి రెండు ఒకే పాయింట్లుమా. ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే కనుక వీళ్ళు వచ్చేసి ఐరోపాలో వీళ్ళు బద్ధ శత్రువులు. ఐరోపాలో శత్రువులు వీరు, ఇక్కడ కాదు ఐరోపాలో. సో అక్కడ కొట్టాడుకుంటే ఇక్కడ కూడా కొట్టాడుకుంటారు అన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఇది మెయిన్ కీలకమైన పాయింట్. వీళ్ళిద్దరు ఏంటంటే ఈ కర్ణాటక యుద్ధం జరగడానికి కారణం ఏంటంటే ఈ ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ వారికి వీళ్ళిద్దరు వచ్చేసి ఐరోపాలో శత్రువులు అన్నమాట. మామూలు శత్రువులు కూడా కాదు, బద్ధ శత్రువులు. ఓకేనా. సో వీళ్ళెప్పుడు కూడా అమెరికా మరియు ఆసియాలలో వలసలు స్టార్ట్ చేసేవాళ్ళు. సో దానికోసమని ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఇంగ్లీష్ ఫ్రెంచ్ వారి మధ్య యుద్ధం జరగడం అది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అత్తాకోటలు కూడా ఆడుకున్నట్టు, అక్కడ కూడా ఆడుకుంటే ఇక్కడ కూడా ఆడుకున్నట్టు, ఎక్కడ జరిగినా కూడా వరల్డ్లో వీళ్ళు కూడా ఆడుకుంటారు. ఓకేనా. సో దానికోసమని ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి వచ్చేసి 3 యుద్ధాలు జరిగినాయమ్మా. వీరికి 3 యుద్ధాలు జరిగాయి. వీటిని ఏమని పిలుస్తారంటే కనుక ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు. లేదా కర్ణాటక యుద్ధాలు అని పిలుస్తారు. ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలన్నా కర్ణాటక యుద్ధాలన్నా రెండు ఒకటే. అక్కడ కూడా ఆడుకుంటారు, వీళ్ళు ఇక్కడ కూడా ఆడుకుంటారు. గుర్తు మీకు చెప్పేది. ఓకేనా. సో కాబట్టి ఈ మొత్తం 3 యుద్ధాలకు మెయిన్ ప్లేస్ ఏమైందంటే కనుక మెయిన్ ప్లేస్ ఏమైందంటే కనుక కర్ణాటక గుర్తుపెట్టుకోండి. కాబట్టి కర్ణాటక యుద్ధాలు అని పిలుస్తారు. కర్ణాటక. ఓకేనా. ఈ మొదటి కర్ణాటక యుద్ధం వచ్చేసి ఏ సంవత్సరంలో జరిగింది అని అడుగుతాడు అనమాట. కొన్నిసార్లు 3 యుద్ధాలు వరుసగిస్తాడు అనమాట. సో మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంవత్సరం జరిగిందంటే కనుక బాగా గుర్తుపెట్టుకోండి. 1746లో స్టార్ట్ అయింది, 48లో ఎండ్ అయింది. అంటే 2 సంవత్సరాలు జరిగింది. దీనికి వచ్చేసి ప్రధానమైన కారణం ఏంది అంటే కనుక ఒక కారణం ఉండాలి కదా.
దీనికి వచ్చేసి ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక ఐరోపాలో ఆస్ట్రియా, ఇందాక చెప్తే కదా ఆస్ట్రియా వారసత్వ యుద్ధమ్మ. అక్కడ వాళ్ళు కొట్లాడుకుంటే ఇక్కడ కూడా కొట్లాడుకుంటారు. వారసత్వ యుద్ధము, ఓకేనా. ఇందులో వచ్చేసి ఒక సైడ్ ఏమో ఇంగ్లాండ్, ఇందులో వచ్చేసి ఒక సైడ్ ఏమో ఆంగ్లేయులు అంటే ఇంగ్లాండ్, ఒక సైడ్ వచ్చేసి ఫ్రెంచ్ వాళ్ళు. ఈ రెండు వీళ్ళొక సైడ్ వీళ్ళొక సైడ్ నిలబడారు ఈ యుద్ధం కోసం. సో వీళ్ళిద్దరు అపోజిషన్ కదా, కాబట్టి ఇక్కడ అక్కడ చెరొక పక్షాన్ని నిలబడడం వల్ల దీనివల్ల డూప్లే కర్ణాటకలో శాంతిని పరిరక్షించవలసిందిగా బాగా గుర్తుపెట్టుకోండి. డూప్లే ఎవరుమా? ఫ్రెంచ్ వారికి వచ్చేసి గవర్నర్ అన్నమాట. పాండిచ్చేరిలో ఈయన ఫ్రెంచ్ తరపున గవర్నర్, ఓకేనా. సో ఈయన వచ్చేసి డూప్లే వచ్చేసి కర్ణాటకలో శాంతిని అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ను ప్రొటెక్ట్ చేయమని కర్ణాటక నవాబు, బాగా గుర్తుపెట్టుకోండి, కర్ణాటక నవాబు ఎవరు అంటే కనుక అన్వరుద్దీన్కు రిక్వెస్ట్ చేశాడు అన్నమాట. అరే భయ్ కొట్టాడుకోవద్దురా భయ్ అని. అన్వరుద్దీన్కు రిక్వెస్ట్, ఓకేనా, రిక్వెస్ట్ చేశాడు. సో రిక్వెస్ట్ చేసినట్టే చేసి ఆయన వచ్చేసి ఏం చేశాడంట, డూప్లే తెలియకుండా అంటే కనుక కాన్ఫిడెన్షియల్గా రహస్యంగా యుద్ధాలు ప్రయత్నం చేశాడు. గుర్తుపెట్టుకోండి, చీటింగ్ అంటారు దాన్ని. రహస్యంగా యుద్ధ ప్రయత్నాలు చేసినట్టే చేసి రబైక్ ప్రొటెక్ట్ చేయరు లా అండ్ ఆర్డర్ అని చెప్పి ఈయన ఏమో రహస్యంగా యుద్ధ ప్రయత్నాలు స్టార్ట్ చేసినాడు. ఓకేనా. దీంతో వచ్చేసి ఇప్పుడు ఏం జరిగిందంటే కనుక మెయిన్ కీలకమైన పాయింట్. సో ఇక్కడ ఒక చీటింగ్ జరిగిందమ్మా. ఏంటంటే కనుక అది మారిషస్ దీవులను ఒక ఆయన పాలిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మారిషస్ దీవులను ఒక ఆయన పాలిస్తున్నాడు. ఆయన పేరు ఏం పేరంటే లాంబోర్డ్ నాయ్. ఈయన ఏం చెప్పాడంట, ఈయన వచ్చేసి ఒక మంచి నౌకాదళంతో రావాలని చెప్పి కోరినాడు. ఇది చీటింగ్ జరిగింది ఇక్కడ. నౌకాదళంతో రమ్మని ఈయన కోరడంతో లాంబోర్డ్ నాయక్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే కనుక డూప్లే మద్రాస్ను ఆక్యుపై చేశాడు. నువ్వుట్రా అని చెప్పేసి అక్కడ లేకుండా ఇక్కడ, అర్థమైందా? డూప్లే వచ్చేసి మద్రాసును ఆక్యుపై చేశాడు. ఓకే, మద్రాసును ఆక్యుపై చేశాడు. ఇది చీటింగ్ కదా. సో ఇక్కడ నుంచి ఏంటంటే కీలకమైన పాయింట్ చెప్తా వినండి. సో నెక్స్ట్ పాయింట్ సో ఇంకా దిక్కులేని పొజిషన్లో బాగా గుర్తుపెట్టుకోండి. దిక్కులేని పొజిషన్లో ఒక 4 కోట్లు, అప్పట్లో 4 కోట్ల 4 crores 4 కోట్లు లంచం తీసుకొని ఈ లాంబోర్డ్ ఆయన ఏం చేశాడంట, మద్రాసు వచ్చేసి తిరిగి ఆంగ్లేయులకు ఇచ్చేశాడు. మద్రాసును తిరిగి, ఇదంతా మోసం కదా, మద్రాసును తిరిగి ఆంగ్లేయులకు, ఎవరికి? ఇంగ్లీష్ వాళ్ళకు.
ఆంగ్లేయులకు ఇచ్చేసినాడు. కానీ డూప్లే వచ్చేసి అక్కడికి అంతటితో గమనం ఉండొచ్చు కదా, డూప్లే ఊరుకుంటాడు. డూప్లే ఎవరు? ఈయన డూప్లే పాండిచ్చేరి గవర్నర్ మా. సో దీంతో వచ్చేసి డూప్లే మళ్ళా వచ్చేసి మరలా మద్రాసును ఆక్రమించి, బాగా గుర్తుపెట్టుకోండి, మద్రాసును ఆక్రమించి తర్వాత ఆయనకి ఏంటంటే కనుక పాండిచ్చేరి ముట్టడించడానికి ఆంగ్లేయులు చేశారు కదా, ఆంగ్లేయులు ట్రై చేశారు కదా, దాన్ని వచ్చేసి వమ్ము చేసినాడు చీటింగ్తో. ఎందుకంటే కనుక పాండిచ్చేరి ఆయనది అంతే కదా, పాండిచ్చేరిని ఆక్రమించడానికి ట్రై చేశారు కదా వీళ్ళు ఆంగ్లేయులు. వీళ్ళ యొక్క ప్రయత్నాలు ఏం చేసినాడు ఈయన వచ్చేసి, దాన్ని మిస్లీడింగ్ చేశాడు, తప్పుదావ పట్టించాడు. అంటే నమ్మక ద్రోహం చేశాడు అనొచ్చు, తెలుగులో చెప్పాలంటే నమ్మక ద్రోహం చేశాడు అనొచ్చు. ఓకేనా. సో ఏం చేయలేని పొజిషన్లో వీళ్ళు ఏం చేశారు ఆంగ్లేయులు, ఏం చేయలేని పొజిషన్లో ఈ ఆంగ్లేయులకు వచ్చేసి బాగా గుర్తుపెట్టుకొని, ఆంగ్లేయులు ఏం చేశారు, మద్రాసును తమను నాకు మద్రాసు మాకు ఇప్పించండి స్వామి అని చెప్పేసి ఈ అన్వరుద్దీన్ ఉన్నాడు కదా కర్ణాటక నవాబు, ఆయనకు రిక్వెస్ట్ లెటర్ పెట్టాడు. ఆంగ్లేయులు వచ్చేసి మద్రాసును వచ్చేసి మాకు ఇప్పియండి స్వామి అని చెప్పేసి ఎవరికి రిక్వెస్ట్ లెటర్ పెట్టారు అంటే కనుక కర్ణాటక నవాబ్ అయినా, గుర్తుపెట్టుకోండి, కర్ణాటక నవాబ్ అప్పుడు ఎవరుమా, ఇందాకనే చెప్పాను, అన్వరుద్దీన్కు ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టారు. అదే స్వామి మాకు ఇప్పిరా స్వామి, మీతో ఎందుకు పంచాయతీ అని రిక్వెస్ట్ లెటరు పెట్టారు. సో ఇది మొదటి కర్ణాటక యుద్ధమా, బాగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో వచ్చేసి నెక్స్ట్ ఏం జరిగిందంటే కనుక అడయార్ యుద్ధం అని ఉందమ్మా, దాన్ని శాంతోం యుద్ధం అని కూడా అని పిలుస్తారు, అది కూడా చెప్తాను, ఒకసారి వినండి. సో ఇప్పుడు ఏంటంటే కనుక ఈ డూప్లే అది మోసం చేశాడు కదా, ఫస్ట్ పాయింట్, డూప్లే మోసం చేశాడు, నమ్మించి మోసం చేశాడు. సో ఈ డూప్లే చేసిన మోసానికి అన్వరుద్దీన్ కదా, అన్వరుద్దీన్ ఎవరు, కర్ణాటక నవాబు, బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ పడదు. ఇది కొద్దిగా ఈ 3 యుద్ధాలు కొద్దిగా కన్ఫ్యూజమా, కాకపోతే దీనిల మీదనే ఫోకస్ చేస్తారు కొన్నిసార్లు. అన్వరుద్దీన్ కోపం వచ్చి మద్రాసును ఆక్రమించడానికి, అరే భయ్ నువ్వు నా ప్లేస్కి వచ్చి నమ్మక ద్రోహం చేస్తావని చెప్పేసి మద్రాసును ఆక్రమించడానికి కొంతమంది సైన్యాన్ని పంపించి ఫ్రెంచ్ వారి మీదకు దండయాత్రకు పంపాడు. ఓకేనా. దండయాత్రకు పంపాడు. సో నెక్స్ట్ పాయింట్. సో దండయాత్రకు పంపినా కానీ ఆ నవాబ్ పంపిన సైన్యాన్ని డూప్లే కేవలం ఈ డూప్లే వచ్చేసి కేవలము చాలా తక్కువ యూరోపియన్ సైనికులతో అలాగే ఇండియన్ సైనికులతో సిపాయిలతో ఒక సైన్యాన్ని అడయార్ నదీ తీరంలో, అడయార్ అనేది ఒక నది, మాది గుర్తుపెట్టుకోండి, అడయార్ నదీ తీరంలో అతి తక్కువ సైన్యంతో అడయార్ నదీ తీరంలో, బాగా గుర్తుపెట్టుకోండి, అడయార్ నదీ తీరంలో ఏం చేశాడంట, శాంతో యుద్ధంలో ఓడించాడు. అందుకే దీన్ని శాంతోం యుద్ధం అంటారు. శాంతోం యుద్ధంలో ఓడించాడు. ఎందుకంటే కనుక ఆయనకు తెలివిగా యూరోపియన్ ప్లస్ ఇండియన్స్ ఇద్దరిని బాగా గుర్తుపెట్టుకుని
యూరోపియన్లను ప్లస్ ఇద్దరిని యాడ్ చేసుకున్నాడు. యూరోపియన్స్ ప్లస్ ఇండియన్స్ సైన్యాన్ని యాడ్ చేసుకొని వీళ్ళని ఓడించాడు. ఎక్కడ అంటే కనుక అడియార్ నదీ తీరంలో. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఫ్రెంచ్ సైన్యం వచ్చేసి ఈ ఓడించిన తర్వాత ఈ ఫ్రెంచ్ వాళ్ళు వచ్చేసి ఈ విజయం తర్వాత డూప్లే వచ్చేసి ఏం చేశాడంట, ఈ డూప్లే వచ్చేసి సెయింట్ డేవిడ్ కోటను ముట్టడించడానికి ప్రయత్నం భారీగా చేశాడు. సెయింట్ డేవిడ్ కోట దానికి ట్రై చేసినా కానీ ఇంతలో ఏం జరిగిందంట, ఇంతలోనే 1748లో అక్సలా చపెల్ గుర్తుపెట్టుకోండి, సంధితో ఇక్కడ కాదు, అక్కడ వారసత్వ యుద్ధం ఆస్ట్రియాలో, ఓకేనా. అక్సలా చాపెల్ సంధితో ఆస్ట్రియా యుద్ధం ముగిసింది. ఆడ ముగిసినాక ఈడేం పడింది, ఎండ్ అయింది, ఓకేనా. ఆడ ముగిసినాక ఇంకేడేం పని ఉంది. దీంతో ఏం జరిగింది అంటే కనుక మొదటి కర్ణాటక యుద్ధం కూడా ముగిసిపోయింది. ఇంకా ఆడ వాళ్ళు కొట్లాడుకోవడం ఆపేశారు. వీళ్ళకేం పని ఉంది, ఎండ్ అయిపోయింది. ఇక్కడ కూడా మొదటి కర్ణాటక యుద్ధం కూడా ఎండ్ అయిపోయింది. కాకపోతే కనుక మద్రాసు తిరిగి ఆంగ్లేయులకు ఇచ్చేశారు. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే కనుక మద్రాసు వచ్చేసి తిరిగి ఆంగ్లేయులకు ఇచ్చివేయడం జరిగిందనమాట, ఓకేనా. సో ఈ యొక్క యుద్ధం యొక్క ఫలితాలు రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే కనుక బాగా చూడండి. యుద్ధం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే అసలు యాక్చువల్లీ ఈ యుద్ధం వచ్చేసి భారతదేశ చరిత్ర గతిని మార్చిన యుద్ధాల్లో మొదటి కర్ణాటక యుద్ధం అనేది చాలా ఇంపార్టెంట్, మా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ అడుగుతాడు రేపు, ఏ యుద్ధం అని. భారతదేశ చరిత్ర గతిని మార్చిందనమాట ఈ యుద్ధం. చరిత్ర గతిని మార్చింది ఫస్ట్ పాయింట్, ఓకేనా. అని ఎవరి అభిప్రాయము, చరిత్రకారుల అభిప్రాయం, ఓకేనా. మీ అభిప్రాయం కాదు, మా అభిప్రాయం కాదు. ఏ యుద్ధం అంటే కనుక మొదటి కర్ణాటక యుద్ధం, గుర్తుపెట్టుకోండి. ఈ యుద్ధం వల్ల ఏం జరిగిందంటే కనుక ఈ మనకు వచ్చేసి మన భారతీయుల సైన్యము, ఇండియన్ సైన్యము బలహీనత, వీళ్ళు ఎంత బలహీనులు రాబోయే అని వాళ్ళకి అర్థమైందన్నమాట. బలహీనత ఐరోపా వారికి అర్థమయ్యింది. అప్పట్లో అంత లేవు కదా వెపన్స్ కానీ ఇంకోటి కానీ, ఓకేనా. అర్థమైందన్నమాట. సో అర్థమయ్యేసరికి ఇప్పుడు ఏం జరిగిందంటే కనుక నెక్స్ట్ పాయింట్, సో దీనివల్ల ఏమైందంటే ఓకే వీళ్ళు వీక్ అయిపోయారని చెప్పేసి ఆ ధైర్యమే తర్వాత యుద్ధాలలో అంటే నెక్స్ట్ యుద్ధాలలో ఈ యొక్క యూరోపియన్ల యొక్క విజయానికి మీకు అర్థమైంది అనుకుంటాం. ఇక్కడ చేసినట్టు ఈ చీటింగ్ చేసినాడు ఆయన, ఓకేనా. విజయానికి డూప్లే ఆశలకు, బాగా గుర్తుపెట్టుకుని, డూప్లే ఆశలకు, అలాగే క్లైవ్ అంటే రాబర్ట్ క్లైవ్, మళ్ళీ చెప్తానా మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ పడరు. క్లైవ్ యొక్క
దాన్ని ఏమంటారంటే కనుక క్లైవ్ యొక్క ప్లానింగ్స్కు ఆంగ్లో ఫ్రెంచి వలస రాజ్యాల స్థాపనకు దోహదమయ్యాయి. ఆంగ్లో ఫ్రెంచి వలస రాజ్యాల స్థాపనకు దోహదమయ్యాయి. నెక్స్ట్ ఈ రాబర్ట్ క్లైవ్ గురించి నెక్స్ట్ చెప్తానమ్మా. దోహదం అయ్యాయి, ఇది ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇంతకు మించి ఇంక ఎక్కువ ఏం అడగడు, ఇదే అడిగేది. ఈ దీంట్లోనే మీరు కన్ఫ్యూజ్ పడతారు. ఓకేనా? ఈ యుద్ధము అక్కడ ముగియడంతో అక్సలా చాపెల్ సంధి జరగడంతో అక్కడ ముగియడంతో ఇక్కడ కూడా క్లోజ్ చేసి పడేశారు. ఓకేనా? అక్కడ వాళ్ళు కూడా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఆపేసి మద్రాస్ వచ్చేసి ఆంగ్లేయులకి ఇచ్చేశారు. దీని రిజల్ట్ ఏంటంటే కనుక ఇండియన్స్ ఇంత వీకా అని చెప్పేసి వాళ్ళకి ఐరోపా వాళ్ళకి అర్థమైంది. ఐరోపా వాళ్ళకి అర్థం కావడంతో ఈ యొక్క విజయానికి డూప్లే మరియు రాబర్ట్ క్లైవ్ అంటే వాళ్ళ ప్లానింగ్స్కు ఈ యొక్క ఆంగ్లో ఫ్రెంచి వలస రాజ్యాల స్థాపనకు దోహదమయ్యాయి. ఇది ఫస్ట్ వచ్చేసి మొదటి కర్ణాటక యుద్ధము. రెండో కర్ణాటక యుద్ధం గురించి నెక్స్ట్ చాప్టర్లో చెప్తానమ్మా.